నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా స్వాగతించిన ప్రధాని మోదీ. శబరిమల బంగారం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి, కానీ ఆజ్యం పోయకూడదు. పోలాండ్ ఉప ప్రధానికి జయశంకర్ చురక. ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కేరళ కుంభమేళా ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన గవర్నర్. స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు బృందం భేటీ. ఏపీకి స్విస్ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా చర్చ. జ్యూరిక్ లో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో భేటీ. హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబిలిటీ. ఎవరికి క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఘనంగా జరిగిన పసుపు బోర్డు మొదటి సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కూటమి పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ ఘాటు వ్యాఖ్యలు. వీధి కుక్కలను చంపేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్. ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను దక్షిణంగా చంపేస్తున్నారని మండిపాటు. బాక్స్ ఆఫీస్ వద్ద నవీన్ పోలిశెట్టి హవా. 100 కోట్ల క్లబ్ లో అనగనగా ఒక రాజు. భారత పర్యటనకు వచ్చిన యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహ బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా లోక్ కళ్యాణ మార్గ్ లోని తన నివాసంలో యుఏఈ అధ్యక్షుడికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక కానుకలను అందజేశారు. గుజరాతీ కుటుంబాల్లో తరతరాలుగా బంధాలకు క్రదంగా ఉండే చేతితో చెక్కిన అందమైన చెక్క ఉయ్యాల జూలాను బహుకరించారు. ఏఈ 2026ను కుటుంబ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కానుకకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో పాటు కాశ్మీర్ కు చెందిన సుప్రసిద్ధ పష్మీనా శాలువను తెలంగాణలో తయారైన వెండి పెట్టెలో పెట్టి అందజేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. గత దశాబ్ద కాలంలో యుఏఈ అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం ఇది 5వ సారి కావడం గమనార్హం.
6 దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. The UAE has always been a premier energy partner for India, and therefore building on this comprehensive energy partnership, a long-term agreement for the supply of 0.5 million metric tons of LNG per annum was concluded during the visit. The UAE is now the second largest supplier of LNG to India. In addition, an MOU on food safety and technical requirements was also signed, which will provide for sanitary and quality parameters to facilitate trade, exchange, promotion of cooperation in the food sector, and encourage food products and other agricultural product exports from India to the UAE. It will benefit the farmers of India and contribute to food security in the UAE. శబరిమల ఆలయం బంగారం చోరీ కేసులో ఈడీ నేడు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. మొత్తం 21 చోట్ల సోదాలను ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. నిధులను మళ్లించిన తీరు, లబ్ధారులు ఎవరూ తేల్చే దిశగా ఆధారాలు సేకరించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణను ముమ్మరం చేస్తుంది. శబరిమల ఆలయ సన్నిధానంలోని బంగారు తాపడాల నాణ్యతను పరిరక్షించేందుకు త్వరలో శాంపిల్స్ ను సేకరించనుంది. శబరిమల ఆలయ తాపడాల పునరుద్ధరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా ఈడీ కూడా PMLA చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టింది. బంగారం చోరీకి సంబంధించి దేవిస్వం బోర్డు అధికారులు, మధ్యవర్తులు, జ్యువెలర్స్ కలిసి భారీ కుట్రకు తెరలేపినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారత్తో స్నేహ సంబంధాలు కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మూతకు వైఖరిని విడనాడాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్మిక్స్ తో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది పాకిస్తాన్ పర్యటన సందర్భంగా రాడోస్లావ్ జమ్మూ కాశ్మీర్ పై స్పందిస్తూ కాశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పాక్ నేతలతో కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జైశంకర్ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని, కాబట్టి తమ దేశంతో స్నేహం కోరుకునే వారు ఉగ్రవాదంపై మెతక వైఖరిని ప్రదర్శించవద్దని కోరారు. సరిహద్దు ఉగ్రవాదానికి ఎవరు ఆజ్యం పోయకూడదని జైశంకర్ హితవు పలికారు. In recent past, both in New York last September and in Paris this January, I have candidly shared our views on the Ukraine conflict and its implications. While doing so, I have also repeatedly underlined that the selective targeting of India is both unfair and unjustified. I do so again today. Deputy Prime Minister, you are no stranger to our region and are more than familiar with the long-standing challenges of cross-border terrorism. I hope at this meeting to discuss some of your recent travels to the region. Poland should display zero tolerance for terrorism and not help fuel the terrorist infrastructure in our neighborhood. Once again, a warm welcome. I completely agree with you on the need to counter transnational, trans-border terrorism. Poland, as you may have heard, has been a victim of both arsons and attempted. కేరళలోని తిరువనావాయిలో నీల నది తీరంలో కేరళ కుంభమేళాగా పిలిచే మాఘ మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ధర్మధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ఆచారాలను ప్రశంసించారు. సనాతన సంప్రదాయాన్ని పాటించడం అంటే మరెవరికో వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. భారతదేశం అందరినీ తనలో కలుపుకొని ముందుకు సాగుతుందన్నారు. నీల నదిని భారత పూజ నదిగా కూడా అంటారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మాఘ మహోత్సవాన్ని సుమారు 270 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు, చివరి పూర్తి స్థాయి మహామాఘ మహోత్సవం 1755లో జరిగిందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. నేడు ప్రారంభమైన ఈ మాఘ మహోత్సవం ఫిబ్రవరి 3 వరకు 15 రోజుల పాటు కొనసాగుతోంది. కేరళ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్య స్నానం ఆచరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్ కు తరలి వెళ్లింది. ఈ క్రమంలో వారు స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ తో జ్యూరిచ్ లో సమావేశమయ్యారు. ఏపీ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించడంపై ఈ భేటీలో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు లోకేష్ తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, అప్పుడే తెలుగు జాతి సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు తాను భావిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 20 దేశాల నుంచి కుటుంబాలతో సహా హాజరైన ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు. ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈ రోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ రోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం ప్రతినిధి బృందానికి జ్యూరిక్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ ను ఈ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు ఈ సీఎం ప్రతినిధి బృందం వివరించనుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను వారికి వివరించడంపై సీఎం రేవంత్ ప్రతినిధి బృందం ఇప్పటికే దృష్టి సారించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దావోస్ లో 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు సీఎం రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్న సంగతి తెలిసిందే. క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చి తప్పడమే బాబుకున్న క్రెడిబిలిటీ అని, ఎవరి క్రెడిబిలిటీ ఎంతో ప్రజలందరికీ తెలుసని తేల్చి చెప్పారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వేదిక ఏదైనా వైఎస్ జగన్ ను దూషించడమే బాబు లక్ష్యమని, ఆత్మస్తుతి పరనింద బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చివరకు ఆయన వర్ధంతి సభలోనూ తన స్వోత్కర్షే చేసుకోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. అసలు హామీలు ఇచ్చి నెరవేర్చింది ఎవరు? హామీలు ఇచ్చి నెరవేర్చడానికి క్రెడిబిలిటీ అంటారా? హామీలు ఇచ్చి ఎగ్గొట్టడానికి క్రెడిబిలిటీ అంటారా? చెప్పిన మాట మీద నిలబడకపోవడాన్ని క్రెడిబిలిటీ అంటారా? చెప్పింది చెప్పినట్టుగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అమలు చేసిన నాయకుడికి క్రెడిబిలిటీ ఉందంటారా? మీరే చెప్పాలి. ప్రజల్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన వాళ్ళని, క్రెడిబిలిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? ఇప్పుడే కాదు, 2014 ముందు ఎన్నికలు తీసుకోండి. రైతు రుణమాఫీ దగ్గర మొదలుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనవి. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల ముందు సూపర్ 6 అని రకరకాల హామీలు, ఆడబిడ్డ నిధి, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్లు నిండితే 1500 వేస్తానని, ఇలా రకరకాల హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా సూపర్ 6, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న దాన్ని క్రెడిబిలిటీ అంటారా? దేన్ని క్రెడిబిలిటీ అంటారని నేను అడుగుతున్నా. కొన్ని ఎన్టీఆర్ గురించి ఏమన్నా చెప్తారేమో. ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏదో పెడతా ఉంటున్నారు 1750 కోట్లు ఖర్చు పెట్టి.
ఈ విగ్రహం ప్రభుత్వం డబ్బుతో పెడతారా, లేదా పార్టీ డబ్బులతో పెడతారా, లేదా కుటుంబమే డబ్బులు ఖర్చు పెట్టి పెడతారా అనేది ఒక క్లారిటీ ఇస్తారేమో ఈ వేదిక నుంచి అనుకున్నా. ఏకంగా 1750 అడుగుల 1750 కోట్ల ఖర్చుతో విజయవాడ నడిబొడ్డున పెట్టిన అంబేద్కర్ గారి విగ్రహానికన్నా ఎత్తుగా మీరు నిర్మాణం చేయాలనుకున్న విగ్రహం గురించి మీరు మాట్లాడతారేమో, ఆ నిధులు ఎలా ఖర్చు పెడతారో చెప్తారేమో అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో ఒక కాలేజీ పెడితే, మెడికల్ కాలేజీ, వాటన్నిటినీ కూడా అవసరం లేదు, నిధులు లేవు అని చెప్పి ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తూ, ప్రైవేటు వాళ్ళకి అప్పగించడమే క్రెడిబిలిటీ అని మీరు అనుకుంటూ, ఇవాళ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ రాష్ట్రంలో అప్పులు చేసి పెద్ద పెద్ద వందల వేల కోట్లతో విగ్రహాలు పెట్టడానికి. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు మొదటి సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పసుపు రైతులతో ముచ్చటించారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. తదనంతరం ఎంపీ అరవింద్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవనీయులైన ఎంపీ అరవింద్ గారి మాటల సందేశాన్ని వినుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు, నూతనంగా మన జిల్లాకు వచ్చిన శ్రీమతి ఇలా త్రిపాఠి గారికి స్వాగతం పలుకుతూ, పసుపు బోర్డు సెక్రటరీ గారు, ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీ గారు, మన ఇందూరు జిల్లా ముద్దుబిడ్డ, జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి చైర్మన్ పల్ల గంగారెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ సోదరులు గడువు గంగాధర్ గారు, మరియు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిజామాబాద్ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ, ట్రేడర్స్కి, మీడియా మిత్రులందరికీ కూడా, ఆఫీసర్స్కి నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈ పసుపు బోర్డు యొక్క ఏర్పాటు గత సంవత్సరంలో అయిన విషయం మనకు తెలిసిందే. అంతకంటే ఒక సంవత్సరం ముందర నరేంద్ర మోడీ గారు మనందరికీ మన ప్రాంతానికి వచ్చి అనౌన్స్ చేయడం, దీని వెనకాల ఉన్న మొత్తం ప్రతి రైతు కృషి ఏదైతే ఉందో, గత 3 దశాబ్దాల నుంచి రోడ్డెక్కి పసుపు బోర్డు కోసం చేసిన ప్రతి పసుపు రైతు కృషికి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. అందులో ఈ సందర్భంగా శ్రీ ముత్యాల మనోహర్ రెడ్డి గారి కీర్తిశేషులు, ఆయన జీవిత కాలంలో పసుపు బోర్డు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దాదాపు 12 సంవత్సరాలు టిల్ వి అచీవ్ అ టర్మరిక్ సెపరేట్ బోర్డ్ ఫర్ టర్మరిక్, he did not wear footwear. So that is the history of Mr. Manohar Reddy. Unfortunately, he passed away a couple of years ago. After the declaration of National Turmeric Board by Honorable PM. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్ ని అతి దారుణంగా పట్టపగలు ఇనుప రాడ్లతో కొట్టి చంపారని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణ హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతి భద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బయటాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. మామూలుతో కుస్తీ పడతారా, లేకపోతే రికమెండేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగాం. ఇంతే. మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి, అసిస్టెంట్ డీజీ దగ్గరికి పిలిచారు. అక్కడ రికమెండేషన్ ఇచ్చాం, వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం. ఇంత అవసరమా డీజీపీ గారికి? ఇప్పటికి సుమారుగా 10-15 సార్లు వచ్చాం మేము. ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేడు. కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా. ఇదేనా లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని? మేము ఇస్తే రికమెండేషన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాలా మేము? ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి. చాలామంది మిత్రులు మాట్లాడారు. ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్య గావించబడ్డాడు సాల్మాన్. దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది. పోలీసు ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది, కేసు ఎన్కౌంటర్ పెట్టారు. దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మందా సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక దళితుడు, ఒక మాదిక కులస్తుడు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరే నేను పెద్ద మాదిగా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఈ మందా సాల్మన్ చనిపోతే ఏం చేస్తున్నారు? కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే, ఇదా తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయమని అడుగుతున్నాను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులంటే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా భయంగా బిక్కు బతుకుతున్నారు, ఏ విధంగా అరెస్టులు అవుతున్నారు, ఏ విధంగా హత్యలు గావిస్తున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో చూసాం. ఇప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ గల హత్యలు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది. తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పి తెలుసు. ఇప్పటికైనా సరే మందా సాల్మన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా ₹1 కోటి నగదు, 5 ఎకరాల పొలము, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దళితుల్ని కేవలం ఓట్ల బ్యాంకుగా, కేవలం దళితుల్ని ఓట్ల కోసం దండించుకునే విధంగా మీ రాజకీయ పాలన చేస్తే ఇటువంటి ఎంతో కాలం సాగమని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆటవిక రాజ్యాంగం, ఎటువంటి ఆటవిక పరిపాలన నడుస్తుంది దళితుల మీద, దళిత ప్రజల మీద? ఈరోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి, దళితుల నాయకులు ఉండి ఏమాత్రం కూడా కిక్కురు మనకుండా ఈరోజు ఇంత కాముగా ఉన్నారో మీకు సిగ్గుందని అడుగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ పుట్టుగా, ఈ పార్టీ పునాదులు, ఈ పార్టీ అంతా కూడా దళితుల మీద ఆధారపడింది. తప్పకుండా దళితుల మనుగడ కోసం, దళితుల భగవత్తుల కోసం ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. అయితే అంతకుముందు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం పొద్దున బయట పెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. చట్టాన్ని గౌరవించి తాను రాత్రి సిద్దిపేట నుంచి వచ్చి ఇవాళ సిట్ విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడనని స్పష్టం చేశారు. ఒక్కసారి హలో, ఫోన్ పక్కకుండా జరిగే నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పి
ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ యాంకర్ రష్మితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, మరి ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరూ మగాళ్లు రేపిస్టులు, హంతకులు అవుతారా అని ఆమె ప్రశ్నించారు. కుక్క కాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులేనని వెల్లడించారు. ప్రభుత్వం వీధి కుక్కలకు ప్రత్యేక షెల్టర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్, ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. సో మనకి ఏదైనా జీవి గానీ జంతువు గానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు, కుక్కల గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్ కి బానిసలా తయారయ్యాము. 30 years or 40 years బ్యాక్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ ని అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఓహో తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు. సో దేర్ ఆర్ సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి. ఈ రోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ 300-500 కుక్కల్ని లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత సాడ్, తలదించుకునే విషయం అండి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. ఆయన కథానాయకుడిగా నటించిన అనగనగా ఒక రాజు చిత్రం కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేసింది. స్టార్డమ్ కంటే కథకే ప్రాధాన్యత ఇచ్చే నవీన్ ఈ చిత్రంతో తన మార్కెట్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లారు. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన ఈ చిత్రం బస్సులలోనూ అదే జోరు చూపించింది. మొదటి రోజే 22 కోట్ల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం 3 రోజుల్లో 61.1 కోట్లు రాబట్టిన ఈ సినిమా 5 రోజులు పూర్తయ్యేసరికి 100.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. పెద్ద సినిమాల పోటీ మధ్యలోనూ నవీన్ సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం విశేషం. క్లీన్ కామెడీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలతో దర్శకుడు మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్. విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా స్వాగతించిన ప్రధాని మోదీ. శబరిమల బంగారం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి, కానీ ఆజ్యం పోయకూడదు. పోలాండ్ ఉప ప్రధానికి జయశంకర్ చురక. $270 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కేరళ కుంభమేళా ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన గవర్నర్. స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు బృందం భేటీ. ఏపీకి స్విస్ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా చర్చ.
జ్యూరిక్ లో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో భేటీ. హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబిలిటీ. ఎవరికి క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఘనంగా జరిగిన పసుపు బోర్డు మొదటి సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కూటమి పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ ఘాటు వ్యాఖ్యలు. వీధి కుక్కలను చంపేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్. ఒక కుక్క కరిస్తే 100 కుక్కలను దక్షిణంగా చంపేస్తున్నారని మండిపాటు. బాక్స్ ఆఫీస్ వద్ద నవీన్ పోలిశెట్టి హవా. 100 కోట్ల క్లబ్ లో అనగనగా ఒక రాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.